విశాఖపట్నం అనేది సుందర నగరంగా తయారు చేస్తారండి. అది ఒక తపన. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అప్పుడే సీఎం అయిన సంవత్సరాల్లో అప్పుడే ఒక 5-6 సార్లు అప్పుడు విశాఖపట్నం విదేశీ వెళ్ళి 32 దేశాల్లో విదేశీలు తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది విశాఖలో. అలాగే ప్రధాని కూడా 2-3 సార్లు అప్పుడు వచ్చారు విశాఖ. ఈ పోలారం ప్రాజెక్ట్ తయారైపోయిన తర్వాత ఇప్పుడు మాకు తర్వాత ఎయిర్పోర్ట్ కూడా తయారైపోతుంది. ఎయిర్పోర్ట్ అయిన తర్వాత విశాఖపట్నం అంటే ఏ మూలం చూసినా చూడండి, ఇప్పుడు జగదాంబ దగ్గర నిలబెడితే పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది. అలాగే ఏ రోడ్లో కనిపించినా మెయిన్ రోడ్ కనిపిస్తే మొత్తం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే వరకు కనిపించే పొజిషన్ చేస్తాను డెవలప్. అంటే ప్రస్తుతానికి ప్రజలు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే బతుకుతీర గురించి రోడ్డు మీద బతుకున్నట్టు వాళ్ళు, బడ్డీలు పెట్టుకున్నట్టు వాళ్ళు, స్వచ్ఛందంగా తల్లి పిల్లక కడుక్కున్నట్టు వాళ్ళు, దాని మీదే ప్రోత్సహించుకున్నట్టు వాళ్ళు కొద్దిగా బాధాకరమైన విషయం. అయితే త్వరలో ఎవరైతే బడ్డీ తీశారో వాళ్ళకి ఒక కార్డు ఇచ్చి వాళ్ళ వ్యాపార రీతిగా వాళ్ళకి మళ్ళీ వ్యాపారం పెట్టి గవర్నమెంట్ తో సంబంధించి నిధులు ఒక లోన్ బ్యాంక్ అప్పు ఇచ్చి వాళ్ళకి ఒక కార్డు ఇచ్చి ఆ వ్యాపారం చేసే పరిస్థితి కూడా గవర్నమెంట్ లో నిన్న అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది ఏంటండి, ఉన్నోళ్ళు 11 మంది, ఒక్క అసెంబ్లీకి కూడా వెళ్ళి మాట్లాడే ప్రదేశం లేదు, ప్రతిపక్షం లేదు. ఏది చేయాలని మేమే చేయాలా, మేమే అభివృద్ధి చేయాలా, రాష్ట్ర ప్రజలు మేమే బాగు చేయాలా, రోడ్లు బాగు చేయాలా, బిల్లులు కట్టాలా, బిల్లులు పెట్టాలి, అన్ని రకాలుగా ముందుకు నడిపించే గవర్నమెంట్ ఏదైనా ఉంటుందంటే ఉమ్మడి పార్టీ, ఉమ్మడి కుటుంబం. అక్కడ 18 సీట్లు అంటే ప్రతిపక్షం 11 సీట్లు. 11 సీట్లకి ఇప్పుడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గెలిచాడంటే ప్రజాప్రతినిధి, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాడు. ప్రజలకు కావాల్సిన నిధులు సేకరించాలంటే అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీకి వెళ్ళిన నాయకుడు నువ్వు ఇంకేం ఎమ్మెల్యే, నువ్వు ఏటా నియోజకవర్గం బాగు చేయగలవు, ఏటా రాష్ట్ర ఆ నియోజకవర్గం ప్రజలు బాగు చేయగలరు చెప్పండి. ఓటింగ్ ఎన్ని ఉన్నా సరే ఒక ఓటుతో గెలిచినాడు ఎమ్మెల్యే, 1,00,000 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే. ఓటింగ్ సుఖమేటే, ఆ ఒక్కోసారి గెలిపోతాడు ఎమ్మెల్యే కాడు, అసెంబ్లీ అడుగుపెట్టలేడు. ఓటింగ్ ఉన్నంత బాగా ఇప్పుడు ఒక 40 మంది ఎమ్మెల్యే ఉంటే నిజంగా ప్రతిపక్షాలు మాకు ఉన్న ఓటింగ్ ఉన్న అనుకోలేదు. నీ ఓటింగ్ ఇక్కడ పెంచుకొని ప్రజల్లోకి వెళ్ళి మట్టుగా నరికేస్తాం, కొరికేస్తాం, పొడిచేస్తాం అంత అప్పుడు ఇంకా ఉంటే బెదిరించడం ఏం ప్రజాప్రతినిధి. 11 మందికి ఏ జీవో ఉంది వాళ్ళకి ప్రతిపక్షం వాడు చెప్పండి ఒకసారి. ప్రతిపక్షం కావాలంటారు, మేమే కదా ప్రతిపక్షం అంటారు. వాళ్ళకి ఏ జీవో ఉంది 11 మందికి జీవో ఇవ్వడానికి? 18 మంది కూడా మాకు 23 ఎమ్మెల్యేలు ఉంటే 5 ఎమ్మెల్యే అటు వెళ్ళిపోతే 18 మంది ఎమ్మెల్యేలతో మీ ప్రతిపక్షాలు ఉంటే ఇంకా ప్రతిపక్షం ఏదైనా ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అలా చేశారు అనుకోండి, ఈ వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి ఏం తప్ప? మాట్లాడాలి కదా, ప్రజాసేవ చేసినట్టు ప్రజల గురించి మాట్లాడాలి కదా. నాకు ఇప్పుడు ఓ రోడ్డు, ఒక కాలువ, ఒక ఫ్యాక్టరీ, ఒక కంపెనీ, ఒక నిరుద్యోగ సంస్థ ఖాళీగా నిరోధవారాలు ఉంటాయి కదా, ఆ నిరోధవారం గురించి అసెంబ్లీ కూర్చొని ఎమ్మెల్యే మాట్లాడడానికి మాట్లాడాలి కదా. వాళ్ళు భయపడిపోయి ఉండిపోతుంటారు. అప్పుడు వాళ్ళకి భయపడించాల్సిన అవసరం ఏంటంటారు? నిన్న స్పీకర్ స్పష్టంగా చెప్పాడు, ఒక ఉద్యోగస్తుడైనా ఒక నెలకు గంట రాకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారు, 65 రోజుల్లో ఒక ఎమ్మెల్యే గంట రాకపోతే ఆ జీవో ప్రకారంగా రద్దు చేయవలసి వస్తుందని చెప్పాడు స్పీకర్ స్పష్టంగా. ఆ రూపంలో ఆ తీరుని పెట్టి వెళ్ళి మాట్లాడడానికి ఆలోచన పబ్లిక్ కూడా స్పందించారు. ఉన్నోళ్ళు 11 మంది అయినా సరే బ్రహ్మాండకు రౌండ్ వేస్తుంటారు, గవర్నమెంట్కి వ్యతిరేకిస్తారు, ప్రతిపక్షం లేకపోయినా పోరాడుతుంటారని ప్రజల్లో ఉండాలి. ఆయన వెళ్ళదు, ఈ ఉన్న 10 మందిని వెళ్ళాలి కదా. ఆడు వెళ్ళడానికి వాళ్ళకి ఏమి, అది వెళ్ళాలి కదా. ఆడు కూడా వెళ్ళకంటే ఇది చేస్తున్నాడు, చేసినది ఆడు ఎవరికి ప్రమాదం? పార్టీకే ప్రమాదం. రేపు పొద్దున్న నువ్వు మళ్ళా తిరిగి ఎమ్మెల్యే సీట్ ఇస్తే అదే నిరోధంలో ఎమ్మెల్యే పోటీకి అదే ప్రభుత్వం నువ్వు ఓటు వేసుకోవాలనుకుంటే నిన్ను ఎలాగ నమ్ముతారా ప్రజలు? నువ్వు అసెంబ్లీలో కొంచెం వాళ్ళ సబ్జెక్టు గురించి, వాళ్ళ విధానాలు, విధి విధానాల గురించి మాట్లాడకపోతే నోటాబేస్ కాన్స్టిట్యూషన్ మాదే మేమే కొట్టేసి ఇక్కడ నా ప్రతిపక్షమే లేదు, చంద్రబాబు నాయుడు ఉండడా, తెలుగుదేశం కార్యకర్తలే ఉండరు అన్నారు. ఇప్పుడు ఎవరు లేరు, ఎవరున్నారు చెప్పండి ఒకసారి. ఇప్పుడు 225 సీట్లు, ఇప్పుడు నోటాబేస్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు 250 కాన్స్టిట్యూషన్ పెరుగుతాను. ఇప్పుడు 225 కాన్స్టిట్యూషన్లు. నారా చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు ఆవుచిచ్చి, దేవుడు ఆవుచిచ్చి 100 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కావాలా, ప్రజలకు కావాలా? అలాంటి దేవుడిని ఇంకా మళ్ళా పుట్టాలి కానీ పుట్టినట్టు వాడు ఎవరు లేడు. దాని దృష్టిలో మట్టుగా ఇంకా చంద్రబాబు నాయుడు కొట్టిన ఇంకెవరు లేరండి. మేమైతే చెప్తాం స్పష్టంగా. ఎందుకంటే ఉమ్మడి పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఇప్పుడు 24 గంటల్లో 18 గంటల్లో రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురు ఉన్నాయండి. ఒకరు మించినట్టు వాళ్ళు ఒకరు. ఇంకా అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడు కొట్టే పొజిషన్ ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు విమర్శించే పరిస్థితి ఉంటుంది, ఎప్పుడు మీరు అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీకు ఎవరైనా నమ్ముతాండ్రా? మీ పార్టీని నమ్ముతాండ్రా? మీ జెండాను నమ్ముతాండ్రా? ప్రజలు ఎవరు మీ దగ్గరికి వస్తాండ్రా? మీకు వాళ్ళ సమస్యలు ఏమైనా మీతో చెప్తాండ్రా? ఏది లేదు కదా.
పవన్ కళ్యాణ్ గారు ఈయన ఉప సీఎం. ఆయన తగ్గట్టు ఆయన నిధులు గ్రాంట్లు చేస్తాను, రోడ్లు పోతాం, పంచాయతీలకి 113 పంచాయతీలకి ఇమీడియట్ ఛాన్స్ చేశాడు. ప్రతి పంచాయతీకి 50 ఉచిత కార్యక్రమం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉచిత డబ్బు ఇక్కడ బోట్లు మునిగిపోతే మొత్తం బోటుకి 50,000 రూపాయలు ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు వచ్చాడు ఉప సీఎం అయిన నుంచి కూడా ఎక్కడ కూడా ఆయన అభివృద్ధిగా ప్రోత్సహించాడు, అభివృద్ధి కార్యక్రమాలు తిరుగుతాడు, పనులు చేయిస్తాడు. ఆయన గురించి ఎత్తి చెప్పడానికి ఎవరికి అంత సాటి లేదు. ఆ మాట్లాడే పొజిషన్ వాళ్ళు కాదు గారు తగ్గట్టు మాట్లాడే విధానం కాదు. ఆయన ఒక స్టేట్ కి సరైన లీడర్, ఉత్తరాంధ్రకి మంచి నాయకుడు. ఆ ఒక నాయకత్వం ఆయన నిరూపించుకోవాలి తప్పగానే ఏదో ఆవిడ ఏదంటే మనం అనేస్తే బాగుంటది కదని ఒక తప్పంతో అనేసి కానీ తర్వాత బాధపడే పరిస్థితి వచ్చింది. నారా లోకేష్ గారు ఎప్పుడైతే కౌంటర్ ఇచ్చారు అసెంబ్లీలో మళ్ళీ నోరు ఎప్పుడప్పుడు మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు మైళ్ళకి డోకరాలు కానీ, పొదుపు సంఘాలు కానీ, లేకపోతే ఆశా వర్కర్లు కానీ, లేకపోతే కార్పొరేషన్ సిబ్బంది కానీ, నైట్ శానిటైజర్స్ కానీ, వీళ్ళందరికి కూడా ఆరోగ్యరీతిగా ముందు బాగోవాలన్న తపంతో ఈ స్వచ్ఛ భారత ప్రతి వార్డులో, ప్రతి నిరోధం, ప్రతి మండలం, ప్రతి జిల్లాలో చేయడం కారణం కూడా ఈ పొల్యూషన్ వల్ల ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ పొల్యూషన్ రాకూడదు, ఆ ప్రాబ్లం ఉండకూడదు అనే ఒక దృష్టితోనే ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కూడా ఆరోపంగా మొత్తం 175 కాన్స్టిట్యూషన్లో కార్యక్రమం చేస్తున్నారు. 1300 పంచాయతీలు పనిచేస్తాను, 224 ఇప్పుడు మండలాలు పనిచేస్తాను, మున్సిపాలిటీ 52 మున్సిపాలిటీలు పనిచేస్తాను. ప్రతి ఒక్కరు ఒక దగ్గర కూడా ప్రతి ఒక్కరు ఇటువరకు రోడ్డు మీద కాలుకి మట్టి అంటుకోవడము, లేకపోతే చెత్త అంటుకోవడము, బురద పడిపోవడము, ఊదిడి వాటర్ బయటకు రావడము, లేకపోతే శానిటైజర్ బయటకు రావడము, లేకపోతే కాలువలు పొంగపడి ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా ఉండేది, ఎక్కడ లేదు కదా. లేకపోవడానికి కారణం ఏంటి? గవర్నమెంటే కదా. గవర్నమెంట్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ స్థానిక నాయకత్వమే కదా. కార్పొరేటర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ప్రెసిడెంట్ సంస్థ పనిచేస్తాడు. అలాంటి పార్టీ ముందుకెళ్ళడానికి ప్రజలు బాగు చేయడానికి అవకాశం ఉంటుంది కదా.